హాయ్ హీరోస్ రివ్యూ ఆఫ్ పరదా మూవీ అనుపమ గారికి చాలా ఇంపార్టెంట్ ఫిలిం. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది బట్ డిలే అయ్యి ఇప్పుడు వచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే విలేజ్ లో ఒక ఆచారం ఉంటుంది. అది ఏంటి అంటే ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు పరదా వేసుకొని ఉండాలి. అదే విలేజ్ లో ఉంటున్న సుబ్బలక్ష్మి ఆ ఊరు నుంచి వెళ్ళిపోతుంది అండ్ ఆ జర్నీ అయి పరదా అనే స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అనుపమ గారి యాక్టింగ్ చింపేశారండి. నిజంగా తోప్ పర్ఫార్మెన్స్ గా సుబ్బు అనే ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ దొరికితే తన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది. ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఆ పరదాతోనే ఉంటాయి బట్ స్టిల్ బాగా చేశారు. అనుపమ యాక్టింగ్ కి డైరెక్టర్ ఫ్రెష్ కాన్సెప్ట్ తోడయింది. స్టోరీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ ఫేమ్ నుంచే ఒక డిఫరెంట్ ఫిలిం చూడబోతున్నాం అనే ఫీలింగ్ అయితే కలిగింది. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఒక్క బోరింగ్ మూమెంట్ కూడా ఉండదు. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని క్లాప్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి. ఫ్రీడమ్ రిలేటెడ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి కొన్ని మూమెంట్స్ లో. అయితే ఎక్స్ట్రీమ్లీ వర్క్డ్ వెల్. 3 డిఫరెంట్ క్యారెక్టర్ షేడ్స్ ఉన్న ఉమెన్స్ ని తీసుకొని స్టోరీ నడిపించాలి అన్న ఆలోచన బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం తడబడింది. క్లైమాక్స్ ఈజ్ ఓకే, పర్లేదు. కొంచెం హైతో ఎండ్ చేసే ఛాన్స్ ఉండింది బట్ సింపుల్ క్లైమాక్స్ గైస్. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హైలైట్ ఏంటి అంటే ప్రతిసారి ఎమోషన్స్ ఒక పర్స్పెక్టివ్ నుంచే రావు. డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉన్నా కూడా సీన్స్ ల్యాక్ చేశారు. సినిమాటోగ్రఫీ గుడ్, బాగుంది. సెకండ్ హాఫ్ లో ధర్మస్థలి విజువల్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. బీజిఎం పర్లేదు, అక్కడక్కడ బాగుంది. కొన్ని చోట్ల ఇంకా బాగా కొట్టుండొచ్చు అనేలా ఉంది. ఇట్స్ ఓకే ఓకే. ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ తో మంచి ఇంటర్వెల్ తో ఎందుకు అవుతుంది, సెకండ్ హాఫ్ అసలు ఏమవుతుందో అనే క్యూరియాసిటీ కూడా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా బానే స్టార్ట్ అవుతుంది అండ్ రాజేంద్ర ప్రసాద్ సీన్స్ వరకు బానే ఉంటుంది. తర్వాత వచ్చే కొన్ని సీన్స్ ఫోర్స్డ్. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఖచ్చితంగా పే ఆఫ్ ఇవ్వాలి, అది స్టోరీకి అవసరమా లేదా అనే క్లారిటీ లేకుండా పే ఆఫ్ ఇవ్వాల్సిందే అని ఫోర్స్డ్ గా పెట్టినట్టు అనిపించింది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ లైక్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అయితే ఓకే అయిపోయిందే అనేలా ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ వస్తుంటాయి పోతుంటాయి, ఎక్కడా కూడా అవి స్టోరీలో క్లబ్ అయిన ఫీలింగ్ రాలేదు. ఎడిటింగ్ లో కొన్ని అన్నెసెసరీ సీన్ కట్ చేసి ఉండొచ్చు కానీ అవి అలానే ఉంచేశారు. కొన్ని లాజిక్స్ అయితే మరీ ఘోరంగా అనిపించాయి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అనుపమ గారి యాక్టింగ్ సూపర్. ఈ విషయం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పేశా. ఇంకా మూవీలో ఉన్న మిగతా వాళ్ళందరూ బానే చేశారు. ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. దీనికి నేనిచ్చే రేటింగ్ 3/5. మీకు నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అప్కమింగ్ రివ్యూస్ అన్ని నా ఛానల్లో వస్తాయి.